వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. కోలీవుడ్లో మోస్ట్ టాలెంటెడ్ స్టార్ హీరో సూర్య నటించిన కంగువ మరో 2 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శివ అండ్ టీమ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీతో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగు పెడుతున్నాడు సూర్య. పీరియాడిక్ ఫిక్షన్ స్టోరీగా ఈ మూవీ రాబోతుందని చెబుతున్నారు. చాలా శతాబ్దాల క్రితం 5 తెగల మధ్య ఆధిపత్య పోరాటం కనిపిస్తుంది. అందులో ఓ తెగకు నాయకుడైన కంగు మిగతా అందరినీ ఓడిస్తాడు అనుకునే టైంలో అనూహ్యంగా ఓ ద్రోహి కారణంగా మరణిస్తాడు. కట్ చేస్తే కథ ఈ కాలానికి వస్తుంది. కంగు మళ్ళీ పుడతాడు. అతని శత్రువు కూడా మళ్ళీ పుడతాడు. ఆ శత్రువుని అంతం చేసేందుకు కంగు వారసుడి వేట కొనసాగిస్తూ ఆ వారసుడి సాయంతో ఈ జన్మలో పగ తీర్చుకోవాలనుకుంటున్నారు. అది నెక్స్ట్ పార్ట్లో కనిపిస్తుందట. సో చూస్తుంటే పగ తీర్చుకోవడం కోసం మళ్ళీ పుట్టడం అనే కాన్సెప్ట్ మగధీర నుంచి కనిపిస్తోంది. అలాగే తన వారసుడి వేటలో జెనెటిక్ థింగ్స్తో వెదుగులాడడం 7th సెన్స్ను తలపిస్తోంది. అసలు ఇవన్నీ ఎందుకు అనిపిస్తున్నాయంటే రెండో ట్రైలర్ వచ్చింది కాబట్టి. ఈ సెకండ్ ట్రైలర్ చూసిన తర్వాత చాలా మందిలో అనేక సందేహాలు కనిపిస్తున్నాయి. ఆ షాట్స్ కూడా ఈ 2 సినిమాల్లో చూసినట్టుగానే కనిపిస్తుండడంతో మరింత అనుమానిస్తున్నారు ప్రేక్షకులు. దర్శకుడిగా శివ ఇప్పటి వరకు రొటీన్ కమర్షియల్ సినిమాలే చేశాడు. ఈ రేంజ్ స్పాన్ ఉన్న మూవీని హ్యాండిల్ చేయాలని అజిత్ హీరోగా నటించిన విశ్వాసం మూవీతో ప్రయత్నించి విశ్వాసం కోల్పోయాడు. మరి ఇప్పుడు ఇంత భారీ బడ్జెట్ సినిమాను ఆడియన్స్కి ఎంగేజింగ్గా చెప్పగలిగితే ఇలాంటి డౌట్స్ అన్నీ అంతా మర్చిపోతారు. ఏదేమైనా రెండో ట్రైలర్ కంగువాకు మైనస్ కాబోతుందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.